సో లాస్ట్ మనం అప్లైడ్ ఆర్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఇక్కడ అప్లైడ్ ఆర్ట్స్ తర్వాత మనకున్న నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే స్కల్ప్చర్. సో యాజ్ వెల్ యాజ్ స్కల్ప్చర్లో కూడా సేమ్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ యూసేజ్. ఓకే, వాట్ ఆర్ ద మెటీరియల్స్ ఆర్ దేర్ ఇన్ స్కల్ప్చర్ అనేది మనం చూద్దాం. మెటీరియల్స్ యూజ్డ్, వాట్ ఆర్ ద మెటీరియల్స్? నెంబర్ 1 ఈజ్ ద క్లే. ఓకే, నెక్స్ట్ వన్ రెడీమేడ్ పేపర్ pulp. So how to make a రెడీమేడ్ పేపర్ పల్ప్? రెడీమేడ్ పేపర్ పల్ప్ని ఎట్లా ప్రిపేర్ చేస్తాం అసలు మనం? ఎట్లా ప్రిపేర్ చేసి మనము దాని ద్వారా మనం టాయ్స్ అని చేయొచ్చు. మనం టాయ్స్ కానీ మాస్క్ కానీ ఇంకా వాట్ ఎవర్ వీ కెన్ మేక్ నెంబర్ ఆఫ్ థింగ్స్. సో ఏం చేయొచ్చు, ఇంకా దాని ప్రాసెస్ ఏంటిది? ద ప్రిపరేషన్ ఆఫ్ ది పేపర్ పల్ప్ అనేది ప్రిపరేషన్ ఆఫ్ పేపర్ పల్ప్ అనేది ఏంటి అసలు? అది ఎలా 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 తయారు చేయొచ్చు? యాజ్ ఏ ఒక ఆర్ట్ టీచర్గా నువ్వు ఎలా నేర్పిస్తావు పిల్లలకి అనేది తెలిసి ఉండాలి మనకి. ఓకే, సో ఈ రకంగా మళ్ళీ అగైన్ వీ హ్యావ్ ఏ సబ్జెక్ట్స్ ఇన్ స్కల్ప్చర్. మరి వాట్ ఆర్ ద సబ్జెక్ట్? సి, ఇన్ స్కల్ప్చర్ వీ హ్యావ్ ఏ సబ్జెక్ట్స్ that clay modeling from nature like birds, animals, flowers, fruits, trees, human figures, etc. Clay modeling from nature like birds, animals, flowers, fruits. These are all related to the nature only. అంటే ఒక క్లే మోడలింగ్ తోటి మనం ఏమేమి చేయొచ్చు? వీ కెన్ డూ నెంబర్ ఆఫ్ థింగ్స్, బట్ సబ్జెక్ట్ ఈజ్ ద నేచర్ అంటున్నాడు. కాబట్టి నేచర్లో ఉండేవి ఏంటిది? నేచర్ రిలేటెడ్ థింగ్స్, బర్డ్స్, యానిమల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ట్రీస్ అండ్ హ్యూమన్ ఫిగర్స్. సో హ్యూమన్ ఆల్సో యాజ్ ఎ నేచర్, naturally born, right? So these are all the things. The next one is the geometrical 3D forms. Geometrical 3D forms like cube, sphere, pyramid, etc. So geometrical 3D forms లో ఏమేమి జియోమెట్రికల్ 3D ఫామ్స్లో ఉన్న ఏంటి? క్యూబ్ ఏంటిది? క్యూబ్ యొక్క సర్ఫేసెస్, హౌ మెనీ సర్ఫేసెస్ క్యూబ్? స్పియర్ ఎలా ఉంటుంది? పిరమిడ్ ఎలా ఉంటుంది? పిరమిడ్కి ఉన్న సర్ఫేసెస్ ఏంటి అసలు? ఓకే, సో ఇవన్నీ మనం నేర్చుకోవాలండి ఖచ్చితంగా, డెఫినెట్లీ. క్రియేటివ్ అబ్స్ట్రాక్ట్ ఫార్మ్స్. సో వాట్ ఆర్ ద క్రియేటివ్ అబ్స్ట్రాక్ట్ ఫార్మ్స్ త్రూ ద ఇన్ స్కల్ప్చర్? ఇన్ స్కల్ప్చర్లో మనకి క్రియేటివ్ ప్రాసెస్ ఆఫ్ వర్క్ ఉంటుంది. లైక్ నేచర్, లైక్ బర్డ్స్, యానిమల్స్, ఫ్రూట్స్ అండ్ వీటిని చేయొచ్చు. అండ్ ఇంకా క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో జామెట్రికల్ షేప్స్ని ఉపయోగించి మనము ఇంకేమి క్రియేట్ చేయొచ్చు. దెన్ ద 3D ఫార్మ్స్, జామెట్రికల్ షేప్స్ యూజ్ చేసి 3D ఫార్మ్స్ లైక్ స్పియర్ అండ్ పిరమిడ్, వీటిని కూడా మనం ఎలా క్యూబ్ని ఎలా తయారు చేయొచ్చు? వీటి వల్ల ఈ జామెట్రికల్ 3D ఫార్మ్స్ లైక్ క్యూబ్ అండ్ స్పియర్, పిరమిడ్ని యూజ్ చేసి క్రియేటివ్ అబ్స్ట్రాక్ట్ ఫార్మ్స్ని స్కల్ప్చర్లో ఎలా క్రియేట్ చేస్తారు? వీటన్నిటిని ప్రాక్టికల్ని థియరిటికల్ నాలెడ్జ్లో నేర్చుకోవాలి. మరి ఎట్లా క్వశ్చన్ అడుగుతాడు మళ్ళీ? నేర్చుకోవడం ఒక ఎత్తు. ఇక్కడ నేర్చుకున్నది తర్వాత ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా చేస్తాడు, దానికి మనం ఆన్సర్స్ ఎలా చేయాలనే విషయం ఇట్ ఈస్ వెరీ టిపికల్ థింగ్. సో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తున్న దీని మీద ఒక మంచి అవగాహన ఉంటుందండి. ఓకే, సో వీ కమ్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్, దట్ ఈస్ ద ఆర్ట్ హిస్టరీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. మనకి ఈ సబ్జెక్ట్స్ నుంచి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది, దెన్ ఆర్ట్ హిస్టరీ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ద వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, ఏ ఏరియా నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఏ ఏరియా నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకే, రైట్. నౌ వీ కమ్ టు ద ఆర్ట్ హిస్టరీ. ఆర్ట్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి ఇది కూడా. ఎందుకంటే నీకు ఆర్ట్ చేయడం మాత్రం తెలిసి ఉంటే సరిపోదండి. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆర్ట్ చేయడం అనేది ఒక పార్ట్ అది, బట్
ప్రపంచంలో ఉన్న జరిగిన పరిణామాలు, గతంలో జరిగిన ఆర్ట్కి సంబంధించిన పరిణామ క్రమం ఏదైతే ఉందో, ఇట్ మే బీ ద బింబేత్కా 30,000 years. ఇట్ ఈస్ ఎ పాలలిథిక్ పీరియడ్. బింబేత్కా అనేది, ద బింబేత్కా కేవ్ పెయింటింగ్ ఈజ్ ఫ్రమ్ ద పాలలిథిక్ పీరియడ్. ఓకే, దాన్ని పాత రాతి యుగం అని అంటాం మనం. అంటే 30,000 years బిఫోర్ ఎగో. అప్పటి నుండి మనకి సిలబస్లో ద ప్రజెంట్ నవ్వే డేస్ జరిగిన పరిణామాల వరకు కూడా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వాటన్నిటి గురించి వాళ్ళ సిలబస్లో ఎక్కడెక్కడ ఏ అంశాలు పేర్కొన్నారో ఆ అంశాలన్నింటి గురించి మనం కూలంకషంగా, విపులంగా, చాలా క్లియర్ కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకున్నప్పుడే మనము వీటన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతామండి. ఇది కూడా చాలా బిగ్గెస్ట్ సిలబస్ అండి, చాలా పెద్ద సిలబస్ ఇది కూడా. ఓకే, సో హిస్టరీ అనేది వెయిటేజ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాస్క్ అండి ఇది. సో మీకు నేను ఇక్కడ చెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు ఎగ్జాక్ట్లీ మీరు ప్రిపేర్ అయినట్టయితే, లాస్ట్ టైం అభ్యర్థులు 85 to 92 మార్క్స్ గెయిన్ చేసారు. సో మరి వాళ్ళు ఈ నేను ఇచ్చిన సిలబస్ నుంచి, నేను ఇచ్చిన స్టడీ మెటీరియల్ నుంచి ఆల్మోస్ట్ 85 to 92 మార్క్స్ వచ్చినాయి. హయ్యెస్ట్ స్కోర్ ఇన్ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ 91 అండి. సో మీకు కూడా ఈ సిలబస్ ప్రకారము ఈ క్లాసులు విన్నట్లయితే, మీరు ఈ కోర్స్ పర్చేసినట్లయితే, ఈ స్టెప్ బై స్టెప్ సిలబస్ వైజ్గా నేను ఇచ్చిన మెటీరియల్ని మీరు చదువుకున్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ గ్రేట్ స్కోర్. ఓకే, మీకు మార్క్స్ పర్సంటేజ్ గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక వీడియో పెడతాను వాటి మీద. సో ఇట్ విల్ వెరీ యూస్ఫుల్. వి కమ్ టు ద సబ్జెక్ట్ హియర్. నౌ ద ఆర్ట్ హిస్టరీలో మరి ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఫామ్స్ ఇన్ ఇండియా. ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో? లైక్ మనకిచ్చాడు రాక్ పెయింటింగ్స్ అన్నాడు. రాక్ పెయింటింగ్స్ లైక్ బింబేత్కా. ఇంకా ఏమున్నాయి ఇంకా? ఓకే, ఇంకా ఇండియాలో ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో మనకి రాక్ కేవ్ పెయింటింగ్స్ అని ఇండియాలో ఉన్నాయి. సో మనం వాటి గురించి మనము చదువుకోవాల్సిన అవసరం ఉందండి. సో వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఫామ్స్? వాటికి యూజ్ చేసిన మెటీరియల్ ఏంటిది? వాటిని ఎలాంటి ఫామ్స్లో మనం చూస్తున్నాం మనం? ఓకే, సో ఇవన్నీ వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత హరప్పా అండ్ మొహంజదారో. హరప్పా అండ్ మొహంజదారో ఆర్ సివిలైజేషన్, ఆర్ట్ అండ్ కల్చర్. సి ద ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నాగరికతలలో మనం చదువుకున్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుకున్నాం. సింధు నాగరికత అని అంటాం దాన్ని. సో ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హరప్పా ఎప్పుడు కనుగొన్నారు, మొహంజదారో ఎప్పుడు కనుగొన్నారు, వీళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఎవరు, మరి ఇవి ఏ నది తీరాన ఉన్నాయి, ఇవన్నీ ఏ నది తీరం, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప నగరాలన్నీ కూడా, నాగరికతలన్నీ కూడా మరి నది తీరంలోనే వెలిసిల్లినాయి. ఎందుకంటే అక్కడ జీవనం కొనసాగించే జాతులు కానీ, అక్కడ జీవనం కొనసాగించిన మొట్టమొదటి నాగరికత వెలసిల్లిన నాగరికతలు ఏమేమి, మెసొపొటేమియా కానీ, యూనో లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, ఓకే, సో పర్షియన్ లైక్ ఇలాంటివన్నీ కూడా ఈ ఈజిప్ట్ సివిలైజేషన్ కానీ, ఈజిప్ట్ సివిలైజేషన్ మాట్లాడుకుంటే నైలు నది అనుకుంటాం. మరి మెసొపొటేమియా సివిలైజేషన్ గురించి మాట్లాడుకుంటే మనం టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ అనే నది మధ్య ఈ మెసొపొటేమియా అనే సివిలైజేషన్ కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండస్ రివర్, సింధు నది ప్రాంతాన, సింధు నది తీరంలో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుగొనడం జరిగింది. సో అంటే ఆ టైంలో, ఆ పరిస్థితులలో మానవుని జీవనానికి సంబంధించిన నీరు కానీ, మరి తర్వాత తన వ్యవసాయం కోసం అవసరాల కోసం, మరి ఆ టైంలో వ్యవసాయ అవసరాల కోసం తగినంత నీరు అవసరం పడేది. సో వీటన్నిటికి అనుగుణంగానే మరి ప్రపంచంలోని ఏ సివిలైజేషన్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా నది తీరాలలో వెలిసినాయండి. ఓకే, సో అందులో ముఖ్యమైనది హరప్పా, మన ఇండియన్ సంబంధించింది కాబట్టి హరప్పా మొహంజదారో సివిలైజేషన్లో ఉన్న ఆర్ట్ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, వాట్ ఆర్ ద ఆర్ట్ ఫామ్స్ వీ డిస్కవర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సైంటిస్ట్, మరి వాటికి యూజ్ చేసిన మెటీరియల్ ఏంటిది,
ఓకే. తర్వాత ఏమేమి అక్కడ లభ్యమైనాయి అక్కడ, తర్వాత అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఏంటిది, ఆ టైంలో 3,500 బిఫోర్, 3,500 ఫ్రమ్ టు ది 1,750 ఈ మధ్యకాలంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఆ టైంలో ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఎక్కడ చేసారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టు ది ఏ ప్రాంతానికి వాళ్ళు ఎగుమతులు దిగుమతులు కొనసాగించారు, అప్పుడు ఉన్న వర్తక వ్యాపారం ఏంటిది, తర్వాత ఎవరికెవరికి ఏ దేశాల మధ్య ఏ నాగరికత ప్రాంతాల మధ్య ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మధ్య ఉన్న సంబంధం, రిలేషన్షిప్ ఏంటిది, తర్వాత అక్కడ ఆర్టిజన్స్ను ఎలా తయారు చేశారు, ఏ ఆర్టిజన్స్ లభ్యమైనాయి అక్కడ, ఎలాంటి కళాకృతులు లభ్యమైనవి. ఓకే, వీటన్నిటి గురించి మనం చదువుకోవాలండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి ఇది. దాని తర్వాత తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లోగోస్ అండ్ సింబల్స్ ప్రజెంట్ అండ్ ఫాస్ట్. తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లోగోస్ అండ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా 400 పేజెస్ గల ఒక ఆర్ట్ బుక్, మంచి అద్భుతమైన క్వాలిటీ తోటి ఆయిల్ ప్రింటు, కలర్తో పాటుగా చాలా విపులంగా ఒక్కొక్క పెయింటింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఆ పెయింటింగ్ ఇయరు, ఆ పెయింటింగ్ మీడియము, ఎవరు చేశారు ఆ పెయింటింగు అనే డీటెయిల్స్తో పాటు ఒక బుక్ ప్రింట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో మీకు అదే క్వాలిటీ తోటి దాదాపుగా కొన్ని వందల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ద సిలబస్ వైజ్ ఒక్కొక్క డ్రాయింగ్, పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్, స్కల్ప్చర్, ఆర్ట్ హిస్టరీలో ఉన్న ఒక్కొక్క సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ వైజ్గా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రాక్టీస్ మీరు ఆ బుక్ చదివి ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్లీ యూ విల్ సక్సెస్. అదే మెటీరియల్ నుంచి 2017 గురుకుల ఆర్ట్ ఎగ్జామ్, టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జామ్లో మీకు 85 to 90 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఎలా చెప్తున్నానంటే, ఇది వితౌట్ నాలెడ్జ్తో వచ్చిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి నా క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళు, జిఎస్లో నువ్వు ఎంత క్లవర్ అయినా, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా కానీ యూ వోంట్ గెట్ ద 50 మార్క్స్ నుంచి 55 మార్క్స్కి దాటవు. హైలీ ఇంటెలిజెంట్ ఎక్కడికి 100 మార్కులకి, ఏది సెక్షన్ 1, ఇది సెక్షన్ 1. ఓకే, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ 100 మార్క్స్. అయితే ఈ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్లో 85 to 90 మార్క్స్ స్కోర్ చేసిండు. 85 to 90 మార్క్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 2017 టీఎస్పీఎస్సీ నిర్వహించిన గురుకుల ఆర్ట్ ఎగ్జామ్లో ఇన్ని మార్కులకి ఈ మెటీరియల్ నుంచే, ఇప్పుడు నేను తయారు చేసిన బుక్ నుంచే క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ హూ ఆర్ అటెండ్ మై క్లాసెస్. ఎవరైతే నా క్లాసెస్కి అటెండ్ అయిన దిల్షుక్ నగర్ కానీ అండ్ అమీర్పేట కానీ, తర్వాత యాజ్ వెల్ యాజ్ నల్గొండ డిస్టిక్ను క్లాసులు చెప్పాను. అక్కడ ఎవరైతే అటెండ్ అయ్యారో, ఎవరైతే నా మెటీరియల్ చక్కగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ మ్యాక్సిమం జాబ్స్ వచ్చినాయండి. మీకు కొన్ని వీడియోస్ రెఫరెన్స్గా కొందరు మాత్రమే వీడియోస్ పంపించమంటే, మిగతా వాళ్ళకి టైం లేక వాళ్ళు చేయలేకపోయారు. కొందరు ఆల్రెడీ జాబ్స్ వచ్చినాయి, మేము వీఆర్ వర్కింగ్, నా క్లాసెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, నా క్లాసెస్ ఎలా ఉపయోగపడ్డాయి, వాళ్ళు జాబ్ రావడానికి ఈ క్లాసెస్ ఎలా ఉపయోగపడ్డాయని కొందరు వీడియోలు చేసి మీకు ఆల్రెడీ ఫ్రీ స్టడీ మెటీరియల్ పెట్టడం జరిగింది. మీరు వాటిని చూసే ఉంటారు. కొందరు అభ్యర్థులు చేయలేకపోయారు టైం కుదరక. సో అట్లా అంటే ఇన్ని మార్క్స్కి ఈ మెటీరియల్ నుంచి రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. ఈ ఎగ్జామ్ కోసమనే కాకుండా ఒక ఆర్ట్ స్టూడెంట్గా లేదా ఒక ఆర్టిస్ట్గా ఆ బుక్ అనేది మనకి ఇంట్లో లైబ్రరీలో ఉన్నట్టయితే ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ లైఫ్ అనమాట. ఓకే, తర్వాత దీంట్లో మరి 85-90 అంటే మిగతా 10 to 15 మార్క్స్ ఇవి సైకాలజీ, మెథడాలజీ, ఫిలాసఫీ, ఈ 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట మనకి. వాట్ ఈజ్ దాట్?
ఒక్క నిమిషం. నెంబర్ 1, మెథడాలజీ. ఓకే, ఫిలాసఫీ, సైకాలజీ. సో ఈ 3 వేరియేషన్ నుంచి మీకు 5 నుంచి 3 మార్కులకు వస్తాయండి క్వశ్చన్స్. ఇది 5 to 2 మార్క్స్ మధ్యలో ఉంటుంది. ఇది కూడా 5 to 2 మార్క్స్ మధ్యలో ఉంటుంది. అంటే ఓవరాల్గా మొత్తం కలిపి కూడా 3 కలిపి కూడా మీకు ఒక 10 మార్కులకు వస్తాయండి. 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్కి ఇది సపరేట్గా క్లాసెస్ ఉంటాయి. అదే యాప్లో మీరు కోర్స్ పర్చేజ్ చేసినాక దీనికి సంబంధించిన మీకు ఆ యాప్లో ఉంటాయి. వేరే ఫ్యాకల్టీ చెప్తారు మీకు. నేను చెప్పను, నా సబ్జెక్ట్ అది కాదు. వేరే ఫ్యాకల్టీతో చెప్పి మేము పెట్టిస్తాము. సో 10 మార్క్స్కి ఉంటుంది అనమాట అది. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనకి కాన్సెప్ట్ లైట్గా అట్లీస్ట్ మనకు జనరల్గా అడుగుతాడండి క్వశ్చన్స్. ఇవి టిపికల్గా ఉండవు, కన్ఫ్యూజన్ చేసే విధంగా ఉండవు. చాలా ఈజీగా రెగ్యులర్ లైఫ్లో ఒక చైల్డ్కి స్టూడెంట్కి మధ్య ఉన్న కన్వర్జేషన్ ఇంటరాక్టివిటీ ఏదైతుందో ఆ ఇంటరాక్టివిటీకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మిమ్మల్ని అడుగుతాడు. దీని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ క్లాసులు వినకపోయినా మీకు నష్టం జరిగేది ఏముండదు. బట్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఈ 85 నుంచి 90 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ జాబ్ని మీరు డిసైడ్ చేస్తాయన్నమాట. జాబ్ని డిసైడ్ చేసే ఏరియా ఇది ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది. ఓకే, సో ఇక్కడ మీరు 80 మార్క్స్ కానీ తెచ్చుకున్నట్టయితే 80 to 90 మార్క్స్ కానీ తెచ్చుకున్నట్టయితే ఈ పేపర్లో 100 మార్క్స్కి ఇక్కడ నుంచి జిఎస్ నుంచి మీరు అట్లీస్ట్ 40 నుంచి 35 మధ్యలో చేసుకున్నట్టయితే మీరు ఓవరాల్గా 80 + 40 120 లేదా 85 + 35 ఈ రకంగా మీరు జిఎస్లో ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్లో తెచ్చుకున్నా కానీ ఓవరాల్గా 125, 120, 130 ఇవి టాప్ స్కోర్స్ అన్నమాట. ఓకే, ఈ ఏరియాలో తెచ్చుకున్నట్టయితే మీరు ఫస్ట్ 10 మెంబర్స్లో ఉంటారు. మీరు 125, 130 అంటే 200 మార్క్స్కి 125, 130, 110 లేదా 108, 105 ఈ ఏరియాలో ఉన్నప్పుడు మీరు లీడింగ్లో ఉంటారు. 120, 110 మధ్యలో ఉంటే మీరు టాప్ 10లో టాప్ 20లో ఉంటారు. ఓకే, సో ఈ రకంగా అన్నమాట. సో జిఎస్ మీరు ఎంత చదివినా కానీ కొంతవరకు స్కోర్ వస్తుందండి. ఈ 50-55 మార్క్స్ కంటే ఎక్కువ మీరు ఎంత చదివినా, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వాస్ట్ సిలబస్, బిగ్ సిలబస్, హ్యూజ్ సిలబస్. మీరు అది ఇంపాసిబుల్ అది కంప్లీట్ చేయడం కూడా. మనకి ఏం చదివినా ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారో కూడా అర్థం కాదు. బట్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, బట్ ఆర్ట్ ఎడ్యుకేషన్ నుంచి మీరు నా క్లాసెస్ విని ఈ కోర్స్ పర్చేజ్ చేసి మీరు ఆ బుక్ కానీ కొనుక్కొని చదువుకున్నట్టయితే 85 to 90 మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అభ్యర్థులు చేసిన స్కోర్ని బట్టి ఆ కాన్ఫిడెంట్ తోటి ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు. ఓకే, సో లైక్ దిస్. సో మీకు మరి ఆ బుక్తో పాటుగా మీరు ఆ బుక్ మీరు కొనాలనుకున్నట్టయితే మరి ఈ కోర్సు సంబంధించిన ఈ గురుకుల ఆర్ట్ టీచర్ సంబంధించిన కోర్సును మీరు యాప్ని పర్చేజ్ చేయాలనుకున్నాను, ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి కాల్ చేయండి. 8106012079 అనేది ఇది ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన నెంబర్ అండి ఇది. ఓకే, మరి ఆ ఆర్ట్ బుక్ సంబంధించిన ప్రైస్ ఎంత ఉంటుంది, తర్వాత ఆర్ట్ బుక్తో పాటుగా మీకు స్టడీ మెటీరియల్ జిఎస్ స్టడీ మెటీరియల్ అనేది మీకు సింగిల్గా ఆల్ ద సబ్జెక్ట్స్ పాలిటీ, ఎకానమీ అండ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్, తర్వాత మోరల్ ఎథిక్స్ ఇన్ వాల్యూస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్, then science and technology and bioscience, and what are the topics, more topics,
and environmental issues. These all the subjects related to the GS, all the subjects in one book only. Okay, one book. సో ఈ ఆర్ట్ బుక్తో పాటుగా ఇది 2 కలిపి ఒకటే ప్రైస్ ఉంటుందండి. మీరు ఇంకా 10 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మీకు అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ జిఎస్ మెటీరియల్లోనే పెట్టడం జరిగింది. ఆ జిఎస్ మెటీరియల్లోనే విచ్ ఏరియా ఇంపార్టెంట్ అని మీకు అందులో మార్క్ ఇవ్వడం జరిగింది. ఏ ఏరియా ఇంపార్టెంటో అక్కడ ఇంపార్టెంట్ అని రాయడం జరిగింది. సో అన్వాంటెడ్ ఏరియాస్ అన్నిటిని కూడా మీరు సింపుల్గా రిమూవ్ చేసి ఆ ఏరియాని మీద మీరు ఫోకస్ చేసినట్టయితే యూ విల్ రీచ్ సక్సెస్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇదే మెథడ్ని, ఇదే సక్సెస్ కీ స్టోన్ని అభ్యర్థులకి అప్లై చేయడం వల్ల మెనీ స్టూడెంట్స్ గాట్ ది జాబ్స్. ఓకే, మై డియర్ ఆస్పిరెంట్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం. కాలం విలువ చాలా విలువైనది, ఒక్కసారి పోతే తిరిగి రాదు. కాబట్టి మీ అభ్యర్థుల యొక్క సూచన మేరకు అభ్యర్థులకి ఇబ్బంది లేకుండా, కష్టపడకుండా, తొందరగా ఈజీగా గెటిన్ జాబ్ అవ్వడానికి ఈ పద్ధతిని మేము ఎంచుకోవడం జరిగింది. ఈ పద్ధతి 2017లో గురుకుల ఆర్ట్ ఎడ్యుకేషన్, గురుకుల ఆర్ట్ టీచర్స్ సంబంధించిన అభ్యర్థులకు ఈ కీ స్టోన్ అప్లై చేయడం జరిగింది. ఇది సక్సెస్ అయింది. చాలామంది అభ్యర్థులకు జాబ్ రావడం జరిగింది. సో అదే ఉత్సాహంతో మరి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సో మీ డీటెయిల్స్ కావాలంటే బుక్ ప్రైస్ కానివ్వండి, లేదంటే ఆ కోర్స్ పర్చేస్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. ప్లే స్టోర్కి వెళ్ళి సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ అనే పేరు మీద యాప్ డౌన్లోడ్. ప్లే స్టోర్ మనం మామూలుగా అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, సో సేమ్ అదే విధంగానే ప్లే స్టోర్లో సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ అని మీరు టైప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఒక యాప్ వస్తుందండి. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దాంట్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్న మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ నెంబర్, తర్వాత మీ డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి దాన్ని మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే దాంట్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. ఆ ప్రీ స్టడీ మెటీరియల్లో యూ విల్ గెట్ సమ్ ఎగ్జాంపుల్ వీడియోస్. కొన్ని టాపిక్స్ మీద చేసినానండి, కొన్ని జస్ట్ ఇంపార్టెంట్ ఒక 3-4 టాపిక్స్ మీద, ఒక 2 టాపిక్స్ మీద, 3 టాపిక్స్ మీద కొన్ని వీడియోస్ చేసిన. ఆ వీడియోస్ మీరు చూసి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఆ వీడియోస్ ద్వారా మీకు నచ్చినట్లయితే మరి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ద కోర్స్ ఫీజు, తర్వాత బుక్కు, తర్వాత జిఎస్ మెటీరియల్, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్కు సంబంధించిన ఇన్ఫర్మేషను, తర్వాత ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కాల్ దిస్ నెంబర్. ఓకే, సో డౌన్లోడ్ సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ ప్లే స్టోర్. ఓకే, ఆల్ ది బెస్ట్.